బోఫార్స్కి సంబంధించి నేను మొన్ననే ఒకటి ప్రస్తావించా. లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ జారీ చేస్తున్నారని. వాస్తవంగా ఈ దశాబ్దాల క్రితం నాటి కుంభకోణానికి సంబంధించి అప్పట్లో వెలికి తీయడానికి కీలక పాత్ర పోషించినటువంటి ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మైకేల్ హెర్ష్మన్ సమాచారాన్ని అడిగితే భారత సిబిఐ ఫెయిర్ఫాక్స్ గ్రూప్లో మాజీ ఇన్వెస్టిగేటర్ అయిన హెర్ష్మన్ దర్యాప్తుని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు అంటే కావాలని చెప్పి అది పట్టించుకోలేదు. అది ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అని 2017లో అతను కేసు గురించి సంచలన సమాచారం పంచుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసేశాడు. భారత్లో ప్రైవేట్ డిటెక్టివ్ల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు మౌనం వహించిన సిబిఐ తాజాగా లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ ద్వారా చట్టపరమైన యంత్రాంగాన్ని ఉపయోగించాలని ఎంచుకుంది. ఫిబ్రవరి 2018లో ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరుతూ మే 2019లో ఢిల్లీ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ తర్వాత ఎటువంటి పురోగతి లేదు. ఇప్పుడు తాజాగా అమెరికాకి న్యాయపరమైన అభ్యర్థన పంపేందుకు అనుమతి కోరింది. సాక్ష్యం పొందడంలో సహాయం చేయడానికి భారతీయ కోర్టు నుండి అమెరికా కౌంటర్ పార్ట్కి పంపే అధికారిక అభ్యర్థనే లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ. 2023 చివరి నుండి అమెరికా అధికారులకి పదే రిమైండర్లు చేసిన తర్వాత ఎలాంటి ఫలితాలు రాకపోవడంతో ఈ అధికారికమైన లెటర్స్ రెగ్యులేటరీ అనే పాయింట్ని హైలైట్ చేసింది. ఇప్పుడు ఇక కావాల్సినటువంటి అంశం మోడీ సర్కార్ నెక్స్ట్ అడుగు ముందుకి ఏ మేరకు వేయగలుగుతుంది అన్నది.